నేపాల్లో ఆందోళనలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. రోడ్లపైకి వచ్చి యువతీ యువకులు నిరసనలు తెలియజేస్తున్నారు. ప్లకార్డులు పట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు. సోషల్ మీడియాపై నిషేధాన్ని ఎత్తివేసినప్పటికీ దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. ఎక్కడికక్కడ ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. చాలా చోట్ల కర్ఫ్యూ కొనసాగుతోంది. దేశంలో ఆందోళనల వేళ పలువురు మంత్రులు రాజీనామాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రధాని కేపీ శర్మ దేశాన్ని వీడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఆందోళనలు మరింత హింసాత్మకంగా మారుతున్నాయి. ప్రధాని ఓలీ, అధ్యక్షుడు రామచంద్ర పాడేల్ ప్రైవేటు నివాసాలకు నిరసనకారులు పెద్ద ఎత్తున చేరుకొని వాటికి నిప్పు పెట్టారు. భక్తాపూర్, బాల్కోట్లోని ప్రధాని ఓలీ అధికారిక నివాసాన్ని ఆందోళనకారులు ముట్టడించేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. పలువురు మంత్రుల నివాసాలకు కూడా నిరసనకారులు నిప్పు పెట్టారు. మాజీ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ రఘువీర్ మహాసేత్ నివాసంపై నిరసనకారులు రాళ్లు రువ్వుతున్నారు. నిన్న రాజీనామా చేసిన హోంమంత్రి రమేష్ లేఖక్ నివాసానికి నిప్పంటించారు. నేపాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు షేర్ బహదూర్ దేవుబా నివాసాన్ని చుట్టుముట్టారు. ఆయనకు సంబంధించిన ఆస్తులకు నిప్పు పెట్టారు. దీంతో కాఠ్మండ్తో సహా పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. తాజాగా వ్యవసాయ శాఖ మంత్రి రామ్నాథ్ అధికారి, నీటి సరఫరా శాఖ మంత్రి ప్రదీప్ యాదవ్ కూడా రాజీనామా చేశారు. దీంతో దేశంలో రాజకీయ సంక్షోభం తలెత్తింది. ఈ క్రమంలోనే ప్రధాని ఓలీ దుబాయ్కి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు దేశంలో ఉద్రిక్తతల వేళ అఖిలపక్ష సమావేశానికి ఓలీ పిలుపునిచ్చారు. నేపాల్ దేశంలో పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం అనేక చోట్ల సైన్యాన్ని మోహరించింది. చాలా చోట్ల కర్ఫ్యూ విధించింది. దీంతో నేపాల్లోని భారతీయులకు భారత విదేశాంగ శాఖ అడ్వైజరీ జారీ చేసింది. ఈ ఆందోళనలో పలువురు ప్రాణాలు కోల్పోవడంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో నేపాల్లో అప్రమత్తంగా ఉండాలని, అక్కడి అధికారులు ఇచ్చిన ఆదేశాలను పాటించాలని భారత పౌరులకు సూచించింది. నేపాల్లో జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నామని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. కాఠ్మండు సహా నేపాల్లోని పలు ఇతర నగరాల్లో అధికారులు కర్ఫ్యూ విధించినట్లు గమనించామని తెలిపింది. నేపాల్లోని భారత పౌరులు అలర్ట్గా ఉండాలని భారత విదేశాంగ శాఖ సూచించింది. నేపాల్ ప్రభుత్వం శాంతియుత మార్గాలు, చర్చల ద్వారా సమస్యలు పరిష్కరిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపింది. నేపాల్లో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం అలర్ట్ అయింది. ఇవాళ సాయంత్రం ప్రధానమంత్రి కేపీ శర్మ అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చారు. దేశంలో పరిస్థితులను అంచనా వేయడానికి అన్ని పార్టీల నాయకులతో మాట్లాడనున్నారు. ప్రతిపక్ష నాయకుల సలహాలు, సూచనలు తీసుకోనున్నారు. ఇక నిన్న యువత హింసాత్మక నిరసనల నేపథ్యంలో సోషల్ మీడియాపై విధించిన నిషేధంపై నేపాల్ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్తో సహా 26 సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను నిషేధిస్తూ ఈ నెల 4న తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్లు నిన్న ప్రకటించింది నేపాల్ ప్రభుత్వం. నిన్న ప్రధాని కేపీ శర్మ ఓలీ నేతృత్వంలోని జరిగిన మంత్రిమండలి అత్యవసర సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత కమ్యూనికేషన్, సమాచార ప్రసార శాఖ మంత్రి పృథ్వీ సుభాగ్ గురుంగ్ సోషల్ మీడియాపై నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. జనరేషన్ జెడ్ డిమాండ్ మేరకు సోషల్ మీడియా సైట్లను తిరిగి ప్రారంభించేందుకు సమాచార మంత్రిత్వ శాఖ సంబంధిత ఏజెన్సీలను సంప్రదించినట్లు చెప్పారు. సోషల్ మీడియాపై ప్రభుత్వం నిషేధం విధించడాన్ని నిరసిస్తూ నేపాల్ యువత చేపట్టిన నిరసన హింసాత్మకంగా మారింది. రెగ్యులేటరీ నిబంధనల మేరకు తాము యాప్ల నిషేధ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించగా, ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తున్న తమ గొంతులను నొక్కేందుకు చేపట్టిన సెన్సార్షిప్ చర్యగా యువత ఆరోపించారు. ప్రభుత్వం ఇంటర్నెట్ సర్వీసులను అడ్డుకొని సోషల్ మీడియా యాప్లను నిషేధించినప్పటికీ జనరేషన్ జెడ్ ఉద్యమకారులు టిక్ టాక్, రెడిట్ వంటి ప్రత్యామ్నాయ ప్లాట్ఫామ్ల ద్వారా వేలాది మంది యువకులను సమీకరించారు. నేపాల్లోని అల్లర్లపై మరిన్ని డీటెయిల్స్ తేజస్వి అందిస్తారు. సోషల్ మీడియా మీద ఆంక్షలు ఎత్తేసినా కూడా ఇంకా ఆంక్షలు ఎందుకు కొనసాగుతున్నాయి తేజస్వి? శ్రవంతి, ఇప్పుడు ప్రపంచమంతా నేపాల్ వైపే చూస్తోందనే చెప్పాలి. ఎందుకంటే నిన్నటి నుంచి అక్కడ జరుగుతున్న పరిస్థితులు, మెయిన్గా కాఠ్మాండూలో ఒక పక్క హోమ్ మినిస్టర్ రిజైన్ చేసినప్పటికీ హోమ్ మినిస్టర్ ఇంటిని, ప్రధానమంత్రి ఇంటికి నిప్పు పెట్టడం, యువత ఒక్కసారిగా కన్ను ఎర్ర చేస్తే ఎలా ఉంటుంది అనేది నిన్నటి నుంచి మనం నేపాల్లో చూస్తూనే ఉన్నాం. అండ్ వాళ్ళ జెన్జీ రెవల్యూషన్ అనే పేరుతో వాళ్ళు చేస్తున్న ఈ ఉద్యమాలకి గవర్నమెంట్ దిగొచ్చింది. అయినప్పటికీ వాళ్ళ ఆవేశం మాత్రం తగ్గడం లేదనే చెప్పాలి. అండ్ గవర్నమెంట్కి సంబంధించి ఏదైతే వాళ్ళు అవినీతి, ఫైనాన్షియల్గా వాళ్ళ అంతర్గతంగా వాళ్ళకి ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఫైట్ చేస్తున్నాము అని అయితే ప్రస్తుతం యువత ఇంకా మేమైతే వెనక్కి తగ్గే పరిస్థితి లేదు అని చెప్తున్నారు. సో కాఠ్మాండుతో పాటు ఇంకా చాలా ప్రదేశాల్లో ఈ గొడవలనే జరుగుతున్నాయి. ఎంత అల్లర్లు, పైగా మన ఇండియన్స్ అక్కడ కొంతమంది చిక్కుకుపోవడం, ఇదంతా ఒక రకంగా ప్రపంచాన్ని కూడా కదిలించేసిన పరిస్థితి మనం నిన్నటి నుంచి నేపాల్లో చూస్తున్నాం. అండ్ ఇది కేవలం వాళ్ళు సమాచార ప్రసార శాఖలో వాళ్ళు ఎన్రోల్ చేసుకోకపోవడం, దానివల్ల 26 యాప్స్ని
ఆపేయడం జరిగింది, రద్దు చేయడం. కొన్ని యాప్స్ ఇంకా ఉన్నాయి, అంటే వాళ్ళు ఎవరైతే ఎన్రోల్ చేసుకున్నారో ఆ యాప్స్ ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. టిక్టాక్, టెలిగ్రామ్ ఇలాంటి యాప్స్ కొన్ని ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. అయినప్పటికీ ఏవైతే మేజర్ యాప్స్ ఉన్నాయో ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, వాట్సాప్, ట్విట్టర్, ఎక్స్ ఇలాంటివన్నీ ఆపేయడం వల్ల యువత ఎక్కడో వాటికి బాగా ఎడిక్ట్ అయిపోయి దానివల్ల వాళ్ళు ఆ తిరుగుబాటు మొదలు పెట్టారు. కానీ గవర్నమెంట్ దిగొచ్చి మేము యాప్స్ని రద్దు చేయట్లేదు అని గవర్నమెంట్ తగ్గినా సరే యువత మాత్రం వెనకడుగేసే ప్రసక్తే లేదు అనే విధంగానే ప్రవర్తిస్తున్నారు. అండ్ నిన్న నైట్ సడన్గా కేపీ ఓలీ శర్మ ఎవరైతే ఉన్నారో ప్రధానమంత్రి, ఆయన అర్జెంట్గా మంత్రివర్గ సమావేశం పెట్టి అందరికీ ఇది వెనక్కి తీసుకుంటున్నాం అని చెప్పి అనౌన్స్ చేశారు సడన్గా. అంటే గవర్నమెంట్ అంత తగ్గినప్పుడు కొంతవరకు యువత కామ్ డౌన్ అయ్యే పరిస్థితి కనిపిస్తే బాగుంటుంది. ఎందుకంటే దీనివల్ల హోల్ ప్రపంచం మొత్తం ఎక్కడో డిస్టర్బ్ అవుతోంది కాబట్టి సో దిగొస్తే బాగుంటుంది అనే పరిస్థితి. అండ్ వాళ్ళ వర్షన్ కూడా ఒక రకంగా చెప్పాలి అంటే కొంత బెటర్గానే అనిపిస్తోంది. ఎందుకంటే ఎక్స్ లాంటి పెద్ద యాప్ ఏదైతే ఉందో ప్రపంచమంతా ఎక్స్ని చాలా ప్రెస్టీజియస్గా వాడుతుంటారు. సో ఎక్స్ లాంటి యాప్సే ఎన్రోల్ చేసుకోలేదు, మేము 1.5 year నుంచి ఎన్రోల్ చేసుకోవాలి అని చెప్తున్నప్పటికీ ఇలాంటి యాప్స్ మేజర్ యాప్సే పాటించినప్పుడు ఇంకా చిన్న వాళ్ళు ఏం పాటిస్తారు? సో మా ఇంటిగ్రసీని దెబ్బతీసే విధంగా ఎక్స్ లాంటి యాప్స్ అండ్ వాళ్ళ రెస్పాన్స్ ఉంది అని ఓలీ శర్మ కూడా చెప్పడం జరిగింది. సో ఇలా యాప్స్ ఇంత ఎఫెక్ట్ చేస్తున్నాయి కాబట్టి ప్లస్ అంటే వాళ్ళ గవర్నమెంట్కి సంబంధించి నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నాయి అని అండ్ ఇవ్వాల్సిన సమాచారం సోషల్ మీడియా ద్వారా ఇప్పుడు న్యూస్ కంటే కూడా సోషల్ మీడియా చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అయిపోతుంది కాబట్టి సోషల్ మీడియా ద్వారా వాళ్ళు ఇవ్వాల్సిన సమాచారం నెగిటివ్గా ఇస్తున్నారు, అంత ఎఫెక్టివ్గా లేదు, అనవసరమైన ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు. ఇలాంటి ఉద్దేశంతో సోషల్ మీడియాని వాళ్ళు బ్యాన్ చేయడం జరిగింది. ఇంత అంతర్గతంగా ఇన్ని జరుగుతున్నా సరే ఇప్పటికీ వాళ్ళ గవర్నమెంట్ అయితే మేము ఏవైతే యాప్స్ని బ్యాన్ చేయాలి అని డిసైడ్ అయ్యామో ఆ డెసిషన్ మీద ఇప్పటికీ మేము ఎక్కడా బాధపడట్లేదు. మేము తీసుకునే డెసిషన్ కరెక్టే, కానీ యువత ఇంత సఫర్ అవుతున్నారు కాబట్టి యువత బయటకు వచ్చి ఇలా చేశారు కాబట్టి మాత్రమే మేము మా డెసిషన్ని వెనక్కి తీసుకున్నామని చెప్పారు. అయినా సరే ఇప్పుడు అక్కడున్న ప్రధానమంత్రి కానీ అందరికీ ఎక్కడో థ్రెట్, హోమ్ మినిస్టర్ రిజైన్ చేసినా అక్కడ ఉంటే మాత్రం బతకనిచ్చే పరిస్థితి లేదు. సో యువతని కామ్ డౌన్ చేయడానికి ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఆ గవర్నమెంట్కి అర్థం కావట్లేదు. అండ్ ప్రధానమంత్రి ఇప్పుడు దేశాన్ని వదిలి వెళ్ళిపోతే అక్కడ పరిస్థితులు ఇంకా దయనీయంగా అయిపోయే పరిస్థితి ఉంది. సో పోను మరి ఎలాంటి పరిస్థితులు ఫేస్ చేయాల్సి వస్తుందో నేపాల్ అయితే చూడాలి శ్రవంతి.